హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను పెద్ద ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తాను. యాక్చువల్గా ఇది నా కోసమే కొన్నాను. ఇది బిగ్ బిలియన్ సేల్లో కొన్నాను, కానీ అది డ్యామేజ్డ్ పీస్ వచ్చిందని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొన్నాను. ముందు వచ్చిన ట్రైపాడ్కి అయితే ఇవేవి అసలు ఏమి లేవు, జస్ట్ ప్లెయిన్ బ్రౌన్ కాటన్ ఉంది. దీనిలోనైతే మనకి ఫిగర్స్ గట్రా కనిపిస్తున్నాయి. ఇది నాకు తెలిసి వేరే ఏదో కంపెనీ, బట్ టైగాట్ అని చెప్పేసి ఉంది. ఎనీవేస్ మనం బడ్జెట్ రేంజ్లో ఉన్న ఐటమ్స్కి మనం ఎక్కువగా కంప్లైంట్ అయితే చేయకూడదు. బట్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అంటే ముందైతే మనకి ఫుల్ డ్యామేజ్డ్ పీసే వచ్చింది. ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది నేనేమో 399 రూపీస్కి ఉంటే నాకు 299కి వచ్చింది. ఇది ఇక్కడ మనకి ఎంఆర్పి వచ్చేసి 2000 ఉంది, కానీ ఇది ఎవరు 2000 పెట్టుకోనరు, ఎందుకంటే 1500 దీనికంటే మంచిగా ఉన్నాయి. నేను 1500 రేంజ్లో ఉన్న ట్రైపాడ్స్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకటి వచ్చేసి డిజీ లింక్ అని చెప్పేసి ఒకటి ఉంది, మరొకటి వచ్చేసి మనకి కొడాక్ కంపెనీది ఉంది. ఈ రెండు మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు కొన్నారు, నేను చూశాను. బట్ నేను ఎందుకు కొనలేదు అని అంటే, నాకు ప్రజెంట్ అయితే ఇంకా స్టార్టింగ్ కాబట్టి నేను ముందే అనుకున్నాను 200 సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు నేను అన్ని బడ్జెట్ రేంజ్లోనే కొంటాను. ఈవెన్ మైక్ కూడా నేను బడ్జెట్ రేంజ్లోనే యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా మైక్ అన్బాక్సింగ్ కావాలి అంటే వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, వెళ్ళి మీరు కొనేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ ట్రైపాడ్ ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చారు. టైబోట్ కంపెనీ తాలూకా ప్రమోషనల్ ఆఫర్ ఏదో ఉంది, మనకి చిన్న కార్డ్ ఇచ్చారు. మనకి దీనికి అవసరం అయితే ఏమి ఉండదు. యాక్చువల్గా బ్యాగ్ వచ్చేసి చాలా మంచి బ్యాగ్ చూపించారు. అమెజాన్లో ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్లో మనకి మంచి బ్యాగ్ ఇంక్లూడింగ్ షోల్డర్ స్ట్రిప్తో సహా చూపించారు. బట్ ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఒక చిన్న మనకి కవర్స్ ఉంటాయి కదా, క్లాత్ కవర్ అట్లాంటిదే ఇచ్చారు. అంత క్వాలిటీ ఏం బాగలేదు, వేస్ట్. ఇది ముందు దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం మంచి క్వాలిటీ ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే ముందుదైతే అసలు చాలా ఫాస్ట్గా ఉండే. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. ఇది మనకి ట్రైపాడ్. మనకి ఇక్కడ హోల్డర్ ఉంది, హ్యాండ్ హోల్డర్. మనకి ప్యాన్ చేసుకోవడానికి అవుతుంది అండ్ టిల్ట్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బబుల్ ఇది లెవెల్ కూడా ఉంది, సో దట్ మనకి లెవెల్ కరెక్ట్గా ఉండడానికి. ఇది వచ్చేసి మనకి 3 బ్రాకెట్స్ ఉన్నాయి, అంటే మనకి ఆల్మోస్ట్ 4 లెవెల్స్ ఉన్నాయి. ఇది మనకి ఫుల్గా చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 3.4 ఫీట్ వరకు వస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్. కాకపోతే స్టాండింగ్ మోడ్లోకి అయితే అవ్వదు. ఎవరైతే కూర్చొని వీడియో షూట్ చేస్తారో అలాంటి వాళ్ళకైతే ఇది ఓకే, ప్రాబ్లం లేదు. మనకి ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ రెండు ఉన్నాయి, ఇది ఒక ప్లస్ పాయింట్ ఇందులోని. నేను ముందు చెప్పాను కదా, ఏదైతే నేను రిటర్న్ ఇచ్చేసానో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ క్వాలిటీ అయితే బాగుంది. యాక్చువల్గా సేమ్ బ్రాండే అయినప్పటికీ నాకు ఎందుకో అది ముందు వచ్చింది నాకు డూప్లికేట్ అని అనిపించింది. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఇలాంటి బిగ్ బిలియన్ సేల్ ఇట్లాంటి టైంలోని కామన్గా. మనకి రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో కూడా ఎవరో ల్యాప్టాప్ ఆర్డర్ పెడితే డిటర్జెంట్ సోప్స్ వచ్చాయి. అట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాము. సరే, ఇది ఒకసారి పెద్దది చేసి చూద్దాము ఎంత హైట్ వస్తుందో ఒకసారి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. మనకి నించుంటే చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది ప్రజెంట్ ల్యాండ్స్కేప్లో ఉంది. ఇన్ కేస్ మనకి పోర్ట్రేట్లోకి చేంజ్ చేయాలి అని అంటే మనకి ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మనం లూజ్ చేసేసి దీన్ని ఈ విధంగా పోర్ట్రేట్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది పోర్ట్రేట్. ఎవరైతే రీల్స్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ తీస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నేను స్ట్రైట్కి పెట్టలేదు, స్ట్రైట్కి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైతే ల్యాండ్స్కేప్ కావాలి అని అంటే మళ్ళీ ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ లూజ్ చేసేసి ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవచ్చు. ఈ స్క్రూతో ల్యాండ్స్కేప్లో మార్చుకోవచ్చు. తర్వాత ప్యాన్ మోడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. మనం ఈ విధంగా ప్యాన్ మోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ టిల్ట్ మోడ్ కావాలి అని అంటే మనము ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకొని ఈ విధంగా మనం టిల్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు యాక్చువల్గా యూజ్ అవుతుంది. అన్బాక్సింగ్ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది పాతదానితో, సో నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇది ఒక 340 mm వరకు ఉంటుంది. మనం 1020 mm వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ లూజ్ చేసుకొని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 1024 వరకు ఎక్స్టెండ్ అవుద్ది ఇది.
చాలు, అంటే ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తారో వాళ్ళకైతే ఇది మోర్ దాన్ ఎనఫ్. మనకి ఇక్కడ బబుల్ లెవెల్ కూడా ఉంది. ఇక్కడ ఇక్కడ బబుల్ లెవెల్ కూడా ఉంది. మనకి లెవెల్ సరిగ్గా ఉందా లేదో చూసుకోవడానికి బాగుంటుంది. హ్యాండిల్ కూడా బాగానే ఉంది, మనం ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఉంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 360 గ్రామ్స్ ఉంది. డయా వచ్చేసరికి మనకి డయామీటర్ వచ్చేసరికి మనకి 16.88 ఉంది. 88 మీటర్స్ వరకు ఉంటుంది, మిల్లీమీటర్స్ సారీ. 4 సెక్షన్స్లోనే మనకి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. మనకి లాకింగ్ సిస్టమ్స్ కూడా బాగున్నాయి, హ్యాండీగా ఉన్నాయి, ప్రాబ్లం లేదు, అట్లాంటి కంప్లైంట్ లేదు లాకింగ్ సిస్టమ్స్ కూడా. ఇక్కడ కింద చూసుకుంటే మనకి రబ్బర్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, సో దట్ ఇంకా ఇది మనకి ఈజీగా మూవ్ అవ్వదు. వెయిట్ మాత్రం ఎక్కువ పెట్టకూడదు ఫ్రెండ్స్. దీనిలోని మనకి ఇక్కడ చూసుకుంటే మనకి కెమెరా కోసం కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నాకు అమెజాన్లో ఉంది. బట్ కెమెరా మాత్రం యూజ్ చేయకండి దీని మీద. మహా అయితే మనం మొబైల్ కానీ లేదంటే పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయండి. కానీ డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది అంత వెయిట్ బేర్ చేయలేదు, నాకు మాత్రం అర్థమవుతుంది. సో మనం ఎక్కువగా దీని మీద వెయిట్ పెట్టొద్దు. చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఇది హైట్ పెంచే కొద్దీ మనకి షేక్ అవుతుంది మనం మూవ్ చేస్తే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం డిఎస్ఎల్ఆర్ కానీ మిర్రర్లెస్ కెమెరాస్ కానీ పెడితే మనకి గ్యారంటీగా అది పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదేమీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. మనకి ఏంటంటే బడ్జెట్ రేంజ్లోని ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే మొబైల్తో షూట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ట్రైపాడ్ అన్బాక్సింగ్. అంటే 299 రూపీస్కి నేను కొన్నాను. యాక్చువల్గా ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఇది 370 రూపీస్ ఎంతో ఉంది ప్రజెంట్ అయితే. 299 రూపీస్కి అయితే ఇది ఓకే. మనము 300 రూపీస్ కంటే ఎక్కువ పెట్టొద్దు దీనికి, ఎందుకంటే మనకి అంత క్వాలిటీ ఏం లేదు. కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎక్స్పెషల్గా 500 కన్నా ఎక్కువ పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, చాలామంది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఓకే. క్వాలిటీ అయితే నార్మల్ అంత యావరేజ్ క్వాలిటీ ఉంది. కాకపోతే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అవుట్డోర్ పర్పస్కి అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే అంత మొత్తం ఇది అంత బ్యాలెన్స్డ్గా లేదు. కొద్దిగా బ్రాకెట్స్ కూడా అంత క్వాలిటీ లేదు, మనకి హుక్ బ్రాకెట్స్ కూడా అంత క్వాలిటీ లేదు. ఓకే, ఇంట్లోని ఒక ప్లేస్లోని అలా షూట్ చేసుకోవడానికి అయితే ఇది ఓకే. నాకైతే ఇది సాటిస్ఫాక్టరీగా ఉంది, ఎందుకంటే నేను బయటికి వెళ్ళను, ఇంట్లోనే షూట్ చేస్తాను ఏవైనా సరే వీడియోస్. సో నాకైతే ఇది నచ్చింది, నేనైతే ఇది యూజ్ చేసుకుంటాను. ఎవరైతే టెక్ వీడియోస్ ఉన్నాయో, టెక్ వీడియోస్ కానీ లేదా ఇంట్లో ఏవైనా వీడియోస్ చేస్తున్న వాళ్ళు కానీ, టైం ల్యాబ్స్ కానీ హైపర్ ల్యాబ్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది ఓకే, నార్మల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.